కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి పెట్టడానికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే మొన్న గెలిచింది 64 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 60 మాత్రమే. కాంగ్రెస్లో పరిస్థితి మనకు అందరికీ తెలుసు. ఒక 5-6 మంది అటు ఇటు అయితే ప్రభుత్వం బిగుతుంది. ఆ భయంతో బీఆర్ఎస్ నేతలకు వలేసి ఓ 10 మందిని పట్టి జైన్ చేసుకున్నారు. అంత బాగానే ఉంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళేసరికి కథ మొత్తం అడ్డం తిరిగింది. ఆ కథ ఇప్పుడు స్వయంగా స్పీకరే విచారణ జరిపి ఆ 10 మంది లెక్క తేల్చమని పైనుండి ఆర్డర్స్. ఇక స్పీకర్కి తప్పుతుందా? తప్పలే. వెనక కోర్టు, ముందల సొంత పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు మొత్తం గుండె ధైర్యం చేసుకొని సెప్టెంబర్ 29 నుంచి విచారణ మొదలుపెట్టిండు. మొత్తానికి కాళే యాదయ్య, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డిలా విచారణ అయితే పూర్తి చేసింది. ఈ నలుగురి విచారణలు ముగిసినప్పటికీ మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పిటిషన్లు కూడా ఉన్నాయి. అందులో దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, అరకిపుడి గ్రాంధి, అదేవిధంగా అతిల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి, ఎం సంజయ్ కుమార్ కూడా ఉన్నారు.